నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మైగ్రేన్ అంటే ఏంటి, మైగ్రేన్లో ఎన్ని రకాలు ఉంటాయి, రావడానికి గల కారణాలేంటి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనకు కిమ్స్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. హలో. మైగ్రేన్ అంటే ఏంటి? బేసికలీ మైగ్రేన్ అంటే చిన్న చిన్న తలనొప్పులు కూడా అందరూ మైగ్రేన్ అంటుంటారు. సో డిఫైన్ మైగ్రేన్. మైగ్రేన్ గురించి చెప్పాలని నేను ఏమనుకుంటానంటే, వేరే సింపుల్ జబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికన్నా ఆకలి ఎక్కువ ఉన్నా, దాహం ఎక్కువ ఉన్నా, యూరిన్ ఎక్కువ వచ్చినా మనం ఏమనుకుంటాం, ఓహో ఇవి లక్షణాలు డయాబెటీస్ అనుకొని మనకు సింపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేస్తాం. దాంట్లో రిపోర్ట్ హై ఉంటే మనం ఓహో మనకు డయాబెటీస్ ఉన్నట్టు లెక్క, అండ్ వీ హ్యావ్ ట్రీట్మెంట్స్ ఫర్ దాట్. బట్ మైగ్రేన్ ఇస్ అ హెడేక్. దాంట్లో ఇబ్బందులు ఉంటాయి, సివియర్ హెడేక్ ఉంటాయి, చాలా నానా ఇబ్బంది పడతారు పేషెంట్. కానీ డాక్టర్ దగ్గర వచ్చి ప్రిస్క్రిప్షన్ రాస్తారు, ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లో మైగ్రేన్ అని తేలదు, స్కానింగ్లో మైగ్రేన్ అని తేలదు, కానీ డాక్టర్ అంటారు ఇది మైగ్రేన్. అక్కడ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అమాంగ్ ఆల్ ద పేషెంట్స్. మైగ్రేన్ ఏంటిది? మన ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ ఉంది, బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉంది, కానీ డాక్టర్ గారు మైగ్రేన్ అంటారు. దేర్ ఫోర్ టు క్లారిఫై, మైగ్రేన్ ఈజ్ అ టైప్ ఆఫ్ సింపుల్ హెడేక్ అండి, తలనొప్పి. కానీ ఆ తలనొప్పి విచ్ ఈజ్ వెరీ సివియర్, అండ్ దాంతోపాటు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజువలీ మైగ్రేన్ ఒక హాఫ్ సైడ్ ఆఫ్ ద హెడ్లో ఉంటుందండి. కామన్గా లెఫ్ట్ ఆర్ రైట్, యూజువలీ ఇట్స్ సైడ్ లాక్డ్. దాంతోపాటు ఏంటంటే లాగేసినట్టు కానీ గుద్దేసినట్టు కానీ చాలా తీవ్రంగా నొప్పి ఉంటుంది. ఆ టైంలో పేషెంట్ ఏమి చేయలేరు, దే హ్యావ్ టు టేక్ పెయిన్ కిల్లర్ లేక రెస్ట్ తీసుకోవాలి. అండ్ 5 minutes 10 minutes కాదండి, ఇట్ కెన్ లాస్ట్ ఫర్ 24 గంటలు కానీ 48 గంటల వరకు లాస్ట్ అవ్వచ్చు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సివియర్ అండ్ మోస్ట్ కామన్ హెడేక్ which can trouble a lot. This is in simple I would like to explain about migraine. సో రైట్ డాక్టర్, అయితే హెడేక్ అనేది ఎక్కువ అవర్స్ ఉన్నప్పుడు మనం దాన్ని మైగ్రేన్ తీసుకోవచ్చా? ఎలాంటి అంటే మైగ్రేన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? హౌ టు వి ఐడెంటిఫై దెమ్? సింపుల్ థింగ్ ఈజ్ దట్ మనం సెల్ఫ్ డయాగ్నోసిస్ చేయొచ్చండి. ఆల్వేస్ ప్రతి ఒక్క హెడేక్కి డాక్టర్ దగ్గర వెళ్ళే అవసరం లేదండి. మైగ్రేన్ అంటే యాజ్ ఐ టోల్డ్ హాఫ్ హెడేక్, ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ ద హెడ్ కానీ, హాఫ్ ఒక ఐ కానీ, ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ కానీ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు దాని లక్షణాలు ఏంటంటే థ్రాబింగ్ హెడేక్ అంటారండి. థ్రాబింగ్ అంటే దమ్మ 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 గుద్దినట్టు ఉంటుందండి. పేషెంట్ వచ్చి చెప్తారు, సార్ ఆ హెడేక్ అప్పుడు ఎవరో రాయి తీసుకొని తల మీద కొట్టేసినట్టు ఉంటుందండి. దట్ ఈస్ సో సివియర్. దాంతోపాటు 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయండి. ఫోటోఫోబియా అంటే లైట్ పడదు, ఫోనోఫోబియా సౌండ్ పడదు. దీస్ ఆర్ ద క్లాసికల్ ఫీచర్స్. అండ్ ఇట్ లాస్ట్స్, ఇట్ డ్రాగ్స్ హాఫ్ అన్ అవర్, 1 hour, 6 hours, 12 hours, అండ్ ఇట్స్ చాలా సివియర్గా ఉంటుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటిదంటే వామిటింగ్ కానీ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందండి. ఇవన్నీ సిమ్టమ్స్ ఎప్పుడు ఒక పేషెంట్ ఉంటాయండి, దాన్ని మైగ్రేన్ అంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మైగ్రేన్ స్టార్ట్ అయ్యే ముందు పేషెంట్ హ్యావ్ దట్ ఆ రెస్ట్లెస్నెస్ కానీ, టయర్డ్నెస్ కానీ, కోపం కానీ, బిహేవియరల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఎస్పెషలీ ఐ ఎక్స్పీరియన్స్ పేషెంట్ జస్ట్ విత్ ద ప్రీవియస్ సిమ్టమ్స్, దే రియలైజ్ దట్ నాకు ఒక మైగ్రేన్ వస్తుందని, అండ్ దే విల్ ఆ జాగ్రత్తలు తీసుకుంటారండి. దిస్ ఈజ్ అబౌట్ మైగ్రేన్. మైగ్రేన్ క్లాసికలీ 2 types ఉంటాయండి. మైగ్రేన్ వితౌట్ ఆరా, మైగ్రేన్ విత్ ఆరా. వాట్ ఈస్ దిస్ ఆరా? ఆరా అంటే యూజువల్ ఇంకా డిఫరెంట్ సెన్సరీ సెన్సేషన్స్. మోస్ట్ కామన్ ఏంటంటే ఐ సంబంధించింది ఉంటుందండి. కొందరికి ఫ్లికరింగ్ లైట్స్ కనిపిస్తాయండి, కొందరికి కలర్స్ కనిపిస్తాయండి, కొందరికి చూపు మొత్తం బ్లాంక్ అయిపోద్దండి. చూపు బ్లాంక్ అయిపోయాక కొద్దిసేపటికి హెడేక్ స్టార్ట్ అవుతుంది. కొందరికి స్మెల్ వస్తుందండి, కొందరికి హియరింగ్ సౌండ్స్ వస్తాయండి. దేర్ఫోర్ దీస్ ఆర్ వేరే సెన్సేషన్, వేరే సెన్సరీ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అయ్యాక
ఎప్పుడు హెడేక్ స్టార్ట్ అవుతుందో దాన్ని మనం మైగ్రేన్ విత్ ఆరా అంటాం. దట్ ఈస్ నాట్ కామన్. దట్ ఈస్ అబౌట్ we see in 25% of the patients. And migraine without aura, దాంట్లో సింపుల్ దే హ్యావ్ అ హెడేక్, ఈ సెన్సరీ ప్రాబ్లమ్స్ ఉండవండి. అండ్ మెనీ పేషెంట్స్ దే మే హ్యావ్ ద సింపుల్ సెన్సరీ ప్రాబ్లమే ఉంటుందండి, హెడేక్ కూడా ఉండదు. బట్ దే హ్యావ్ సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, ఒకే సైడ్ ఇబ్బంది, స్ట్రెస్తో పాటు రావడము, కానీ వేరే ఫీచర్స్తో పాటు రావడం ఉంటుంది. అండ్ వీ డయాగ్నోస్ దట్ దెమ్ ఆల్సో హ్యావింగ్ అ మైగ్రేన్. Therefore, classically, migraine with aura, that is seen in 25% patients, and without aura 75% of the patients. చిన్న సబ్సెట్ పేషెంట్స్ ఉంటారండి, బట్ గ్రాస్గా ఇఫ్ వి డివైడ్ దీస్ ఆర్ ద 2 subsets. రైట్. అలాగే మైగ్రేన్లో టైప్స్ ఉన్నట్టుగానే స్టేజెస్ ఉంటాయా? ఇనిషియల్ స్టేజ్లు కూడా మైగ్రేన్ అనేది సివియర్ పెయిన్ ఉంటుందంటారా? నేను ఎలా చెప్పాను కదండి, మైగ్రేన్ స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళ బిహేవియర్ స్టేజ్ ఉంటుంది, దాన్ని ప్రీ మానిటరీ స్టేజ్ అంటారండి. అప్పుడు ఇట్ క్యాన్ స్టార్ట్ అబౌట్ 2 days బిఫోర్ అ మైగ్రేన్ హెడేక్. దేర్ఫోర్ అప్పుడు వేరే ఫీచర్స్ ఆఫ్ మైగ్రేన్, హెడేక్ కానీ, ఐ డిస్టర్బెన్స్ కానీ, సెన్సరీ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. బట్ దే విల్ బీ టయర్డ్, దే విల్ బీ ఫిజిటీ, దే పని చేయలేరు. దాట్ ఈస్ కాల్డ్ ప్రీమానిటరీ ఫేజ్. దాని తర్వాత ఆరా స్టార్ట్ అవుద్ది. ఆరాలో దే విల్ హ్యావ్ ద టిపికల్ సెన్సరీ ప్రాబ్లమ్స్. దెన్ యూ విల్ హ్యావ్ ద హెడేక్ ఫేజ్. దాని తర్వాత వాట్ వీ కాల్డ్ యాజ్ ప్రోడ్రోమ్. ఇంత సివియర్ హెడేక్ వచ్చాక పీపుల్ దే బికమ్ జస్ట్ ఎగ్జాస్టెడ్, ఏం చేయలేరు. వాట్ దే నీడ్ ఈస్ దట్ జస్ట్ అ పీరియడ్ ఆఫ్ రెస్ట్. These all stages comprise a migraine. And good patients or patients who have lot of experience, whom we call senior patients, just with the premonitory stage they can recognize that I will have a migraine and వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. వేరే చాలా క్లినికల్ ప్రాబ్లమ్స్ మనం భరించుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్కెపాసిటేటింగ్, మన పని ఆపేస్తుంది. దేర్ఫోర్ ఆల్ పేషెంట్స్ దే ట్రై టు టేక్ కేర్ ఓన్లీ ఇన్ ద ఎర్లీ స్టేజ్, ప్రీమానిటరీ స్టేజ్. అలాగే తలనొప్పికి అండ్ మైగ్రేన్కి మెయిన్ డిఫరెన్స్ అంటే మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటారు? రొటీన్ హెడేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు చాలా ఆఫీస్లో చాలా పని ఉంటుంది, మనకి ఇంటి వచ్చాక తలంతా బరువు ఉంటుంది. బట్ వీ నో సింపుల్ ఒక మంచి డిన్నర్ తీసుకొని ఇఫ్ ఐ స్లీప్ ఫర్ 6 hours మై హెడేక్ ఈస్ గాన్. నార్మలీ ఈ హెడేక్ వాట్ ఈ కామన్ హెడేక్ అంటారు, అదేంటంటే ఒక్క సైడ్ ఉండదండి, 2 sides ఉంటుంది. ఎలా నేను మైగ్రేన్ నొప్పి థ్రాబింగ్ అన్నానో ఇది ఉండదండి, జస్ట్ ఏదో బ్యాండ్ లైక్ ఏదో తాడుతోని కట్టేసినట్టు ఉంటుందండి. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ హెడేక్, ఆల్ ఆఫ్ అస్ సఫర్ ఇట్. కానీ మైగ్రేన్ అలాంటిది కాదండి. మైగ్రేన్ ఈజ్ దట్ సబ్సెట్ ఆఫ్ హెడేక్ that demands attention. It will say that listen to me, you can't just ignore it or push it aside. It will demand attention. Therefore migraine oka headache type andi, but it's very bad headache, very severe headache, and it needs attention. This is if I can simply distinguish between tension type headache and a migraine. ఓకే. సో మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు నార్మల్ పెయిన్ కిల్లర్ ఎన్ని రోజుల వరకు మనం యూజ్ చేయొచ్చు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ ట్రీట్మెంట్ ఫేజెస్ ఉంటాయండి. వన్ ఈజ్ అక్యూట్, అంటే రాగానే ఏ ట్యాబ్లెట్ తీసుకుంటాం. ఇంకోటి క్రానిక్ ఆర్ ప్రివెంటివ్, అంటే హెడేక్ ఎపిసోడ్స్ రాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ అ పేషెంట్ హ్యాస్ అ మైగ్రేన్ కమ్స్ టు అస్, మేము రాసిస్తామండి ఇలా ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. నార్మలీ వాట్ కామన్ పెయిన్ కిల్లర్స్ 1 to 2 tablets over 2 to 3 days does the trick. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక కూడా హెడేక్ తగ్గట్లేదు, హెడేక్ పెరిగిపోతుంది, లాస్టింగ్ ఫర్ 2 days 3 days, ఆర్ చేంజ్ ఇన్ ద హెడేక్ క్వాలిటీ, ఇట్ హ్యాస్ బికమ్ న్యూ హెడేక్, దెన్ ఇట్స్ మెరిట్స్ అటెన్షన్. అప్పుడు మనం హాస్పిటల్ రావాలి. ఎందుకనంటే ఇప్పుడు నార్మల్ మైగ్రేన్ పేషెంట్స్కి ఇప్పుడు కంటిన్యూస్ హెడేక్ ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేనస్ అంటారండి. స్టేటస్ మైగ్రేనస్ ఇస్ మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ మైగ్రేన్ ఇన్ విచ్ సింపుల్ ట్యాబ్లెట్స్ పనిచేయండి. ఆ హెడేక్ ఉంటుంది, హెడేక్తో పాటు వాంతులు ఉంటాయి, డీహైడ్రేషన్ అవుతుంది. దేర్ఫోర్ ఆ పేషెంట్ నార్మలీ అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చేసి, వామిటింగ్స్ కాకుండా ఇంజెక్షన్స్ ఇచ్చేసి వీ ట్రై టు కంట్రోల్ ద హెడేక్. స్టార్టింగ్లోనే మనం మైగ్రేన్ ట్రీట్మెంట్ తీసుకుంటే అబౌట్ ఇన్ 70 to 80% వీఆర్ సక్సెస్ఫుల్, and we don't go into status migrainous. Second part,
ఎప్పుడు మైగ్రేనస్ పేషెంట్ షుడ్ టేక్ ట్రీట్మెంట్ అడ్వైస్ ఆర్ గో టు ఆర్ విజిట్ అ డాక్టర్ అర్లీ. ఎలా చెప్పానంటే క్వాలిటీ కొత్త హెడేక్ ప్రతి ఒక్క మైగ్రేన్ పేషెంట్కి తెలుసు ఇది నా తలనొప్పి అండి. ఆ తలనొప్పి ఆయన గ్రహించుకొని ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఎప్పుడు ఒక కొత్త క్వాలిటీ ఆఫ్ హెడేక్ వస్తుందో, లేక అర్లీ మార్నింగ్ హెడేక్తో పాటు వామిటింగ్స్ ఉన్నా కానీ, హెడేక్తో పాటు ఫీవర్ ఉన్నా కానీ, ఆర్ ఏదన్నా కాల్ తిమ్మిరి రావడం కానీ, కాల్ వీక్నెస్ రావడం కానీ, ఇవన్నీ ఎమర్జెన్సీ అండ్ ఎసెన్షియల్. అప్పటిదప్పుడే హీ హ్యాస్ టు అటెండ్ అ న్యూరాలజిస్ట్ ఆర్ గో టు ఎమర్జెన్సీ బికాస్ దే ఆల్ ఇండికేట్ దట్ దేర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ బిగ్గర్ ప్రాబ్లమ్. అలాగే మైగ్రేన్ వచ్చాక వేరే డిసీజెస్ వచ్చే అవకాశం ఉందంటారా? స్ట్రోక్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బిఫోర్ గోయింగ్ టు దట్ కొంచెం వాట్ కాజెస్ మైగ్రేన్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బాడీలో దెబ్బ తాకితే ఎలా వాపు వస్తుందో, దిట్ ఈస్ నౌ కన్సిడర్డ్ మైగ్రేన్ పేషెంట్స్కి. అప్పుడు బ్రెయిన్ నరాల్లో, రక్తనళాల్లో, బ్రెయిన్ నర్వ్స్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, వాపు. ఇఫ్ దిస్ ప్రాసెస్ ఇది ఆపకపోతే, ఎస్పెషల్లీ మైగ్రేన్ ఇన్ ఆరా పేషెంట్స్లో రక్తనళాలు మూసుకుపోయి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటుంది. యూజువలీ కామన్ ఇఫ్ ద మైగ్రేన్ ఈజ్ నాట్ ట్రీటెడ్ ఆర్ ద మైగ్రేనస్ ఆరా దే పేషెంట్ దే నెగ్లెక్ట్, దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్, వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ వీ సీ ఇట్స్ డివాస్టేటింగ్, మొత్తం ఒక కాలు ఒక చేయి పడిపోయేటట్టు కూడా ఉంటుందండి. అండ్ యాజ్ వీ ఆల్ నో, స్ట్రోక్ దట్ ఈస్ ద బ్లడ్ క్లాట్ ఇన్ ద బ్రెయిన్ ఆర్ బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్, అవి మనం ఒకసారి వచ్చాక వీ డోంట్ హ్యావ్ మచ్ ట్రీట్మెంట్ ఆప్షన్, దే హ్యావ్ టు బి స్టాప్డ్ బిఫోర్. అందుకు మైగ్రేనస్ పేషెంట్స్ ఎప్పుడు చెప్తామండి, చాలా జాగ్రత్తలు ఉండాలి అండ్ యూ హ్యావ్ టు అవాయిడ్ దట్ స్టేజ్. రైట్. అలాగే మైగ్రేన్ రావడానికి జెనెటికల్ రీజన్స్ ఉంటాయా, లైఫ్ స్టైల్ రీజన్స్ ఉంటాయి? ఎలాంటి రీజన్స్ వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం? దిస్ ఈస్ బిగ్ స్టోరీ ఇన్ ఇట్ సెల్ఫ్, బట్ వెరీ జెన్యున్ క్వశ్చన్. మైగ్రేన్ మేము హిస్టరీ, నేను ఫస్ట్ ఎలా చెప్పానంటే మైగ్రేన్ ఈజ్ అ క్లినికల్ డయాగ్నోసిస్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాము, మాకు కన్ఫ్యూజన్ ఉంటే ఒకటే క్వశ్చన్ అడుగుతాం, మీ ఇంట్లో ఎవరికి ఉన్నది? ఫర్ ఎగ్జాంపుల్ 99 out of 100 పేషెంట్స్ మా అమ్మకు ఉన్నది, మా అక్కకు ఉన్నది, సేమ్ థింగ్. దేర్ ఫోర్ టు కట్ ఇట్ షార్ట్, మైగ్రేన్ హ్యాజ్ అ ఫ్యామిలీ టెండెన్సీ. ఫాదర్కు ఉంటే పిల్లలకు ఉంటుంది, పిల్లల నుంచి నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది. వెన్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, తప్పనిసరిగా మనం అనుకుంటాం దేర్ ఈజ్ అ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. బట్ ఫాదర్కు ఉంటే తప్పనిసరిగా రావాలని లేదు, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్. అండ్ ఫర్ అస్ డాక్టర్స్ డయాగ్నోసిస్ హెల్ప్ చేస్తుందండి మైగ్రేన్. బట్ మోస్ట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, చాలా ఇంపార్టెంట్ అంటే వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ప్రతి ఒక్క పేషెంట్ వాళ్ళకి స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఇండియన్ సబ్సెట్లో చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ హెడ్ బాత్, ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సన్, ఆర్ ఫాస్టింగ్, స్కిప్పింగ్ మీల్స్, టైంకి ఆహారం తీసుకోకపోవడం, పూజలప్పుడు అని ఫాస్టింగ్ చేయడం, సెంట్స్, పర్ఫ్యూమ్స్, ఫుడ్లో చైనీస్ సాల్ట్, దాని తర్వాత మనం ఇంగువ వేస్తాం ఫుడ్లో, స్పైసెస్, షుగర్, ఎవ్రీథింగ్ క్యాన్ బి అ రిస్క్ ఫ్యాక్టర్. అందుకు ప్రతి ఒక్క పేషెంట్ వాట్ వీ సే ఇస్ దట్, కొత్త మైగ్రేన్ పేషెంట్ వస్తే ఇప్పటి నుంచి మీరు ఒక మైగ్రేన్ డైరీ ఫాలో చేయాలి. ఆ మైగ్రేన్ డైరీలో ఏంటిదంటే ఎప్పుడు ఎపిసోడ్ వచ్చింది, దాని ముందు 6 hours 12 hours ఏం చేశారు అది గమనించండి. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మైగ్రేన్ డైరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కంట్రోలింగ్, ఇన్ రికగ్నైజింగ్ పేషెంట్స్. వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు గమనిస్తారు. అండ్ ఇఫ్ దే అవాయిడ్ ఇట్, ఆటోమేటిక్లీ మైగ్రేన్ అటాక్స్, మైగ్రేన్ హెడేక్స్ చాలా మటుకు తగ్గిపోతాయండి. దేర్ ఫోర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మేము క్లినికల్ హిస్టరీలో వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం, ఇలా దీంతో ఇబ్బంది ఉందా, దాంతో ఇబ్బంది ఉందా గమనించండి, నెక్స్ట్ టైం వచ్చి చెప్పండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ దే నో దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ వాట్ షుడ్, ఎలా చేయాలి. నౌ యాజ్ ఐ టోల్డ్, మైగ్రేన్ ఈజ్ అ బ్యాడ్, దేర్ఫోర్ దట్ హ్యాస్ టు బి అవాయిడెడ్. ఎలా అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ షెడ్యూల్. మనం స్కూల్ వెళ్ళేటప్పుడు ఎలా టైంకి ఆహారం, టైంకి నిద్ర ఎలా చేస్తామో అలా చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, టీవీ, సెల్ ఫోన్, కంప్యూటర్స్ మినిమం ఎంత తక్కువ వాడితే అంత మంచిది. థర్డ్,
రిస్క్ ఫ్యాక్టర్స్ గ్రహించుకోవాలి, రిస్క్ ఫ్యాక్టర్స్తో దూరం ఉండాలి. ఫోర్త్, హాబీ డెవలప్ చేసుకోవాలి. ఇట్ క్యాన్ బి యాజ్ సింపుల్ యాజ్ గార్డెనింగ్, పెయింటింగ్, డ్రాయింగ్, సింగింగ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అవర్ కల్చర్ ఆఫ్ యోగా అండ్ ప్రాణాయామ్. అరౌండ్ 1.5 year బ్యాక్ మన ఎయిమ్స్ నుండి చాలా పెద్ద పేపర్ వచ్చిందండి. దాంట్లో ఏం తెలిసిందంటే స్పెసిఫిక్గా యోగా కానీ ప్రాణాయామం చేస్తే చాలా మాటగా హెడేక్ కంట్రోల్ వస్తుందండి. ఎందుకంటే వై దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ అంటే మైగ్రేన్ పేషెంట్స్ షుగర్, బీపీ లాంటి అలా హెడేక్ వాళ్ళతో పాటు ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇన్ లేడీస్ 50-60 years వరకు వాళ్ళకు ఉంటుందండి. దేర్ఫోర్ మెడికేషన్ కాకుండా ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే చాలా మటుగా వీ క్యాన్ గెట్ టు కంట్రోల్ ద హెడేక్ అండ్ మెనీ పేషెంట్స్ స్టాప్ ద మెడికేషన్ ఆల్సో. దేర్ఫోర్ లైఫ్ స్టైల్ చేంజెస్, అవాయిడెన్స్ ఆఫ్ ట్రిగర్స్, దే గో అ లాంగ్ వే ఇన్ ప్రివెంటింగ్ మైగ్రేన్. అలాగే మైగ్రేన్కి మీరు చెప్పిన సిమ్టమ్స్ 100% మైగ్రేన్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారా, లేదా వేరే డిసీజ్ వచ్చే కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటుందంటారా? ఎక్స్పీరియన్స్ పేషెంట్ నో ప్రాబ్లం, ఎక్స్పీరియన్స్ పేషెంట్ వాళ్ళకి తెలిసిపోతుందండి. బట్ యంగ్ పేషెంట్, యంగ్ చైల్డ్ ఆర్ 60 years తర్వాత పేషెంట్ సడన్గా వన్ సైడ్ హెడేక్ వచ్చిన, హెడేక్తో వామిటింగ్స్ వచ్చిన ఆర్ ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ అన్న, దే ఆర్ ఇండికేటర్ దట్ ఇది మైగ్రేన్ కాకపోవచ్చు. దేర్ ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ యూజువలీ ఇన్వాల్వింగ్ ద బ్రెయిన్. ఎల్డర్లీ పేషెంట్స్లో 50 years దాటిన తర్వాత ఆ సిండ్రోమ్ ఉంటుందండి, దాన్ని జైంట్ సెల్ ఆర్థరైటిస్ అంటారండి. దాంట్లో కూడా సడన్ హెడేక్ ఉంటుంది, రక్తనాళాల వాపు ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ వెరీ బ్యాడ్ హెడేక్. దాంతో ఐ డిస్టర్బెన్స్ కానీ పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఉంటుంది. అదే కిడ్స్లో లెస్ దెన్ 10 years, లెస్ దెన్ 15 years సివియర్ హెడేక్స్ అలా ఉంటే దట్ కెన్ బి వన్ ఇండికేషన్ దట్ బ్రెయిన్ ప్రాబ్లం కానీ బ్రెయిన్ ట్యూమర్ కానీ ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయండి. న్యూ పేషెంట్ ఆల్వేస్ తప్పనిసరిగా ఇవాల్యుయేషన్ చేయించాలండి. ఓల్డ్ పేషెంట్ దే నో, వాళ్ళు వచ్చి మా దగ్గర చెప్తారు, సార్ ఇది కొత్తగా ఉందండి, ఈ హెడేక్ మారిపోయింది, దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే మనకు మోస్ట్ కామన్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇవాళ అందరూ ఆన్లైన్ ఉంటున్నారు, దేర్ఫోర్ కంటిన్యూస్ ఆన్లైన్, టీవీ, సెల్ ఫోన్, స్క్రీన్ ఎక్స్పోజర్ ఉంటుంది. దేర్ఫోర్ అందరికీ రిఫ్రాక్టరీ ఎర్రర్స్ వస్తున్నాయి, ఐ పవర్ పెరిగిపోతుంది. సెకండ్, ఇన్ దిస్ పొల్యూషన్ అండ్ ఎక్స్ట్రా యూజ్ ఆఫ్ కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, సైనోసైటిస్ చాలా వస్తుందండి. ఇవే కొత్త ఇబ్బందులు వస్తే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. రైట్. మైగ్రేన్ అండ్ సైనస్ ఆర్ ద సేమ్ ఆర్ దేర్ ఈస్ ఎనీ డిఫరెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సైనస్? సైనస్ అంటే మన ఫేస్ బోన్స్ ఉంటాయి కదండి, ఫేస్ బోన్స్ ఉంటాయండి. ఇది ఫ్రాంటల్ బోన్, ఇది టెంపరల్ బోన్. ఈ బోన్లో స్పేసెస్ ఉంటాయండి, క్యావిటీ, హోల్స్ ఉంటాయండి, దాన్ని సైనస్ అంటారు. రైట్. ఎలా ఈచ్ సైనసెస్ ఇవన్నీ మన కమ్యూనికేషన్ ఉంటాయండి, స్మాల్ హోల్స్ ఉంటాయండి, జస్ట్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెషర్, జస్ట్ ఫర్ సపోర్ట్, దేవుడు ఇచ్చిన మనకు స్ట్రక్చర్ అండి. దేర్ ఫోర్ పొల్యూషన్ కానీ కోల్డ్ ఫీవర్ వస్తే ఆ బ్లాక్ అయిపోతుందండి. ఆ బ్లాక్ అయిపోయి దాంట్లో డిపాజిట్ వచ్చి సైనస్ కాదు, సైనోసైటిస్ అండి. దేర్ ఫోర్ దట్ ఈస్ ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సైనసెస్. అది టోటల్ డిఫరెంట్. Migraine is different, sinusitis is different. Sinusitis is due to the blockage or involvement of the air cavities within the face. And ela cheppan migraine oka headache, that is due to the brain nerve involvement. సో సైనసైటిస్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? అలా కాదండి. దేర్ఫోర్ మైగ్రేన్ హెడేక్స్ ఆర్ కామన్, దేర్ఫోర్ దే విల్ కో ఎగ్జిస్ట్. అంటే రెండు, ఒక పేషెంట్లో సైనసైటిస్ ప్రాబ్లం కూడా ఉంటుంది అండ్ మైగ్రేన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. దేర్ఫోర్ బోత్ కో ఎగ్జిస్ట్. అండ్ పేషెంట్ వస్తే ఫస్ట్ వీ ట్రై టు ఫైండ్ అవుట్. సైనసైటిస్ ఉంటే ఫస్ట్ సైనసైటిస్ ట్రీట్ చేశాక దెన్ వీ గో ఫర్ ద మైగ్రేన్ ట్రీట్మెంట్. ఎందుకంటే సైనసైటిస్ సింపుల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుందండి, బట్ మైగ్రేన్ ఈస్ కంటిన్యూస్ పెయిన్, దేర్ఫోర్ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. అలాగే కోవిడ్ పేషెంట్స్కి ఈ సెన్సింగ్ ఆర్గాన్, అంటే కోవిడ్ తగ్గిన తర్వాత సెన్సింగ్ ఆర్గాన్స్ అనేవి మోర్ అట్రాక్టివ్గా పనిచేస్తున్నాయంటారా? కోవిడ్ పేషెంట్స్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫస్ట్ సిమ్టమ్స్ ఉండేనండి, దెర్ వాజ్ లాస్ ఆఫ్ స్మెల్. దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. అండ్ లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్. అండ్ యాజ్ వీ ఆల్ నో, కోవిడ్ ఒక వైరల్ ఫీవర్ అండి. అండ్ వైరల్ ఫీవర్లో హెడేక్,
బాడీ పెయిన్స్ కామన్. దేర్ఫోర్ ఆ సెన్స్ ఇబ్బందితోని హెడేక్తోని మనము వీ క్యాన్ సస్పెక్ట్ దట్ ఇస్ దిస్ మైగ్రేన్ ఆర్ దిస్ కోవిడ్. బట్ యూజువలీ కోవిడ్లో వేరే ఫీచర్స్ ఉంటాయండి, వీ కెన్ ఈజీలీ డిస్టింగ్విష్. అండ్ కోవిడ్ పేషెంట్స్లో హెడేక్ ఎక్కువ ఉంటే, ఎస్పెషల్లీ ఏదన్నా స్ట్రెస్ ఉంటే మైగ్రేన్ పెరిగిపోద్దండి. దేర్ఫోర్ మైగ్రేన్ పేషెంట్స్లో కోవిడ్ వస్తే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ మోర్ సివియర్ హెడేక్. సో ఈ మైగ్రేన్కి మెడిసిన్స్తో తగ్గే ఛాన్సెస్ ఉందంటారా? ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? మైగ్రేన్ ఈజ్ అ లాంగ్ స్టాండింగ్ డిజీజ్, మనతో పాటు ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు పేషెంట్ వస్తారో వాళ్ళు అదే అంటారు, సార్ ఎన్నాళ్ళు మెడిసిన్స్ వాడాలి. దేర్ఫోర్ ఫస్ట్ నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, షుగర్ బీపీ మీ పేరెంట్స్ కానీ మీకన్నా షుగర్ బీపీ ఉంటే మీరు ఎప్పుడన్నా క్వశ్చన్ అడుగుతారా? అడగరు. ఇది కూడా మైగ్రేన్ మనతో పాటే ఉంటుంది, మనం దాని తగ్గట్టు మెదలాలి. ఇట్ వోంట్ లిసన్ టు అస్ ఫస్ట్. సెకండ్ ఈజ్ దట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ యోగా దే హెడేక్ ఇన్స్టెన్స్ చాలా తగ్గిస్తుందండి. ఈవెన్ ఎందుకని చెప్తున్నాం అంటే మైగ్రేన్కి పర్మనెంట్ క్యూర్ లేదండి యాజ్ ఆఫ్ నౌ. దేర్ఫోర్ దెర్ ఆర్ 2 stages ఆఫ్ ట్రీట్మెంట్. సడన్గా పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వీ గివ్ పెయిన్ కిల్లర్స్. స్పెసిఫిక్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, దాంతోపాటు ఎర్గాట్ అని ఉంటుంది, దాని తర్వాత సెరోటోనిన్ డ్రగ్స్ అని ఉంటాయండి. స్పెసిఫిక్ కంపౌండ్స్ ఉంటాయి, బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ అక్యూట్ ట్రీట్మెంట్. క్రానిక్ ట్రీట్మెంట్ అంటే ప్రివెన్షన్, రాకుండా ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఒక 6 to 8 కేటగిరీ ట్యాబ్లెట్స్ ఉంటాయండి, డిపెండింగ్ ఆన్ ఈచ్ పేషెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి స్ట్రెస్ ఉంటుంది, అయితే ఒక ట్యాబ్లెట్ ఇస్తాం. కొందరికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి వేరే ట్యాబ్లెట్. లేడీస్కి స్పెషల్ కేటగిరీ ట్యాబ్లెట్ ఇవ్వకూడదు. మైగ్రేన్ విత్ ఆరా ఒక కేటగిరీ ఇవ్వకూడదు. దేర్ఫోర్ డిపెండింగ్ ఆన్ ఈచ్ పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకొని వీ గివ్ ట్యాబ్లెట్స్, ప్రివెంటివ్ ట్యాబ్లెట్స్. కానీ ప్రివెంటివ్ ట్యాబ్లెట్స్ ఎలా అంటే ఒక 6 monthsకి 1 yearకి అలా ఇస్తామండి. ఇన్ దట్ వీ ఆల్వేస్ పేషెంట్ ఎప్పుడు కూడా మా దగ్గరకు వస్తారో వీ ట్రై టు కౌన్సిల్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయండి, ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడొద్దు. ఎందుకనంటే ఈ పెయిన్ కిల్లర్స్ యాజ్ వీ ఆల్ నో, పెయిన్ కిల్లర్తో సింపుల్ దే కెన్ కాజ్ కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్. కానీ దానికంటే ఇబ్బంది ఎక్కువ అంటే మైగ్రేన్ పేషెంట్లో ఒక ప్రాబ్లం ఉంటుందండి, మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్. అంటే వాళ్ళకు మెడికేషన్ ఇలా అడిక్ట్ అయిపోతారండి, మెడికేషన్ పెయిన్ కిల్లర్ బాడీలో లెవెల్ తగ్గగానే వాళ్ళకి సెన్సేషన్ వస్తుంది, నాకు హెడేక్ వస్తుంది. దే స్టార్ట్ సీకింగ్, దే వాంట్ పెయిన్ కిల్లర్. అండ్ ఇఫ్ ద మైగ్రేన్ పేషెంట్స్ కూడా ఇంకో ప్రాబ్లం ఉంటుందండి, మనం కంట్రోల్ చేయకపోతే దే విల్ గో టు రిఫ్రాక్టరీ స్టేజ్ కాల్డ్ as క్రానిక్ డైలీ హెడేక్. ఏ మెడిసిన్స్ కానీ అప్పుడు ఏం పనిచేయవండి. దేర్ఫోర్ మైగ్రేన్ అక్యూట్ స్టేజ్ వీ హ్యావ్ టు టేక్ కేర్, క్రానిక్ స్టేజ్ వీ హ్యావ్ టు టేక్ కేర్, కేటగిరీస్ వీ హ్యావ్ టు చూస్. అండ్ కొందరికి ఒక ట్యాబ్లెట్ కాకపోతే వేరే ట్యాబ్లెట్, కాంబినేషన్ ట్యాబ్లెట్ వాడచ్చండి. బొటాక్స్ అని వినే ఉంటారండి, బొటులినం టాక్సిన్స్, ఎస్పెషలీ యాక్ట్రెసెస్ అండ్ ఆల్ దే యూజ్ ఇట్ ఫర్ ద creases and all. Now that has come into treatment for migraine and it works very well. Next within next 2-3 months we are going to have series of drugs. ఎలా చెప్పానంటే మన మైగ్రేన్లో బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదండి, దాంట్లో ముఖ్య కారణము సిజిఆర్పి అని మాలిక్యూల్ ఉంటుందండి. దేర్ఫోర్ నౌ రీసెర్చ్ హ్యాస్ గాన్ అహెడ్ అండ్ ఈ సిజిఆర్పి అగేన్స్ట్ డ్రగ్స్ వస్తున్నాయండి, డ్రగ్స్ అంటే మెడిసిన్స్ వస్తున్నాయండి, అండ్ దే ఆర్ వెరీ సేఫ్ అండ్ ఇట్ ఈస్ బిలీవ్ దట్ దే విల్ ప్రొవైడ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కేర్ ఆఫ్ మైగ్రేన్ పేషెంట్స్. ఈ టాబ్లెట్స్ మోస్ట్ ప్రాబ్లీ వీ విల్ బి గెట్ ఇంజెక్షన్స్ ఉంటాయండి, అండ్ మెనీ ఆర్ ఓన్లీ మంత్లీ 1 injection. వీళ్ళు మన ఇండియాలో నెక్స్ట్ 3-4 monthsలో వచ్చేస్తాయండి. దే ఆర్ నౌ అవైలబుల్ ఇన్ అమెరికా అండ్ మేజర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మైగ్రేన్ గురించి, మైగ్రేన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్కారం అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.